చూసారా పిండాలు తినే కాకిని బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా. సవితల్లా ఫ్యూచర్ గురించి నువ్వేం టెన్షన్ పడకనా అన్న. అవసరమైతే 2 కిడ్నీలు అమ్మైనా సరే ఈ ఫ్యామిలీ నేను పోషిస్తాను. నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఆడమ్ముతాను నేను ఈ 2 కిడ్నీలే. గుడ్డివాట్లా ఉన్నాడే. యాండి ఆగండి, యాండి ఆగమంటుండే. అవునా అన్న, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. నీకో గుడ్ న్యూస్. ఏ మీ అక్క పోయిందా? జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకివ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా. వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. సుందరకాండ రాఘవేంద్ర గారు సుందరకాండ కాదు. మన మాంగారిని తెరిపోగలడు అనుకోలేదు. ఆడు ఎరుబోగలేడు కాబట్టి మనకి ఇచ్చేస్తున్నాడు. ఏంట్రా నా కళ్ళలో పోయి, దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా? పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా. లుచ్చా పోయిరా. అమ్మ మీద కాదురా, పోయి.